ప్రభు రాకడ దగ్గర పడుతుంది. శాసనాలు కొత్తవి వస్తున్నాయి. దేశంలో ఏ మార్పు జరుగుతుందో తెలియటంలా. ఎక్కడ సంఘాలు ఉంటాయో, ఎక్కడ ప్రజలు ఉంటారో, ఎక్కడ ఆరాధన జరుగుతుందో గమనించలేని గొప్ప మార్పులు కళ్ళ ముందు కనబడుతున్నాయి. అటు చూస్తే మూడవ ప్రపంచ యుద్ధ చిహ్నాలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా మారణ హోమం కనబడుతుంది. దేవుని రాకడ గుర్తులు కొట్టొచ్చినట్టుగా కనబడుతున్న వేళ ఆయన ఆనవాళ్ళన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. మూడవ ప్రపంచ యుద్ధం వచ్చిందా? చరిత్ర తారుమారు కాబోతుంది. శ్రమలు విస్తరించబోతా ఉన్నాయి. బ్రతికుండగానే, అవకాశం ఉండగానే మనము ఈ భూములను దున్నుదుమగాక, వీటి రక్షణ కొరకు ప్రయాసపడుదుమగాక. చేసేటప్పుడు అంట సాలు పక్కన సాలు పడుతూ ఉండాలి. అట్లా కాకుండా వెనక తిరిగి చూస్తే దారి తప్పితే, వంకరగా పడితే మన వెనకొచ్చేవాడు దున్నడానికి ఇబ్బందిగా ఉంటుంది. అంటే నువ్వు నడిస్తే నీ పిల్లలు నడుస్తారు, నువ్వు నడిస్తే నీ తోటి వ్యవసాయదారుని నడుస్తాడు. నువ్వు సంఘంలో ఎవరవై ఉండాలో తెలుసా? నేను వారికి మాదిరిగా ఉండాలి. నేను ఒక దున్నుతున్నాను, ఆ సాలు వెనక వస్తున్నాడు, దాని పక్కన వాడు మొదలు పెట్టాలి. కారణం ఏంటంటే వారికి నేను మార్గదర్శినిగా, వారికి నేను నమూనా చూపాలిగా, దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడుగా నేను వాడికి కనబడాలిగా. ఇన్ని గురుతర బాధ్యతలు అప్పగిస్తే మనిషట నాగటి మీద చెయ్యి పెట్టి వెనక చూశాడట. అది ఎంత ప్రమాదకరము! నాగటి మీద చెయ్యి పెట్టిన వాడా, ప్రభుతో జీవిస్తానని తీర్మానం చేసిన వాడా, నేను ఈ భూమిని దున్నుతానని ప్రమాణం చేసిన వాడా, నా కుటుంబ రక్షణ కొరకు నేను ప్రయాసపడతా అని ఆ తీర్మానం చేసిన నీ తీర్మానం తొలగిపోకుండా నీ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉందురుగా. వాడు ప్రమాణం చేస్తాడట, నష్టం కలిగిన మాట తప్పడట. మనం ఎవరమో తెలుసా? దేవునికి మాట ఇచ్చాం. ఎన్నిసార్లు నా ప్రభుతో నడుస్తానలా, ఎన్నిసార్లు బిడుగు దున్నుతానలా, ఎన్నిసార్లు ఈ సంఘంలో నమ్మకంగా పరిచర్య చేస్తానలా, సేవకులతో కాడి మోస్తానలా, ఇక బతికితే నీకు సాక్షిగా ఉంటానని ఎన్నిసార్లు అనలా. ఈ మాటలని జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైనా మన నిర్ణయం తప్పిందా? ఎప్పుడు తప్పుద్ది అంటే, ముందున్న యేసును చూడకుండా, ముందున్న మన బాధ్యతలు గమనించకుండా, దున్నాల్సిన వాటి కొరకు తపన లేకుండా వెనకున్న వాటి వైపు తిరిగితే, లోతు భార్య వెనక్కి తిరిగిందట. ధనం దాచిపెట్టింది, బంగారం దాచిపెట్టింది, 2 పిల్లలకు పెళ్లికి ఏర్పాటు చేసింది. అవి కాలిపోతున్నాయిగా. వెనుదిరిగితే, క్రీస్తులోంచి వెనుదిరిగితే, తీర్మానాల నుంచి వెనుదిరిగితే, పవిత్రత నుంచి వెనుదిరిగితే, దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వెనక్కు తిరిగితే అతడు పరలోక రాజ్యానికి అర్హుడు కాడు, ప్రవేశానికి అర్హుడు కాడు.